దొంగచాటుగా అమెరికాకు హరీష్ రావు ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కలిశారు. అప్పట్లో తెలంగాణకు రావద్దని చెప్పి వచ్చారు. ఇదంతా అబద్ధమని ప్రమాణం చేసే దమ్ముందా? ట్యాపింగ్ కేసులో కేసీఆర్ జైలుకి వెళ్లడం ఖాయం. కోమటిరెడ్డికి మతి భ్రమించింది. అమెరికాలో నేను ప్రభాకర్ రావును కలిసినట్లు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తా, లేదంటే మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలి. విదేశీ పర్యటన ఇస్తా, బహిరంగ చర్చకు సిద్ధం. కనీసం నీకు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు అన్న. ఇప్పుడు ఇది కూడా మీకు కూడా, ఎందుకంటే మీరు కవులు కళాకారులు, మీకు కూడా కొంచెం న్యూస్ మీద చాలా పెద్ద అవగాహన కూడా ఉంటుంది అన్న. ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంది, ఈ లిక్కరు స్కామ్ ఏంది, అసలు ఇంకా ఏంది కేటీఆర్ మన రకుల్ ప్రీత్ సింగ్ ఏదో హయత్ పార్క్ అయితే ఇవన్నీ తిరిగినట్టు కూడా ఒక పార్టీ నేతలు ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఇలాంటి నీచమైనటువంటి పనులు చేయడం ఎంతవరకు దుర్మార్గమైన చర్య అది. ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పుడు ఇంకోటి, ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛ. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరమే మాట్లాడుకుందాం అన్న, మార్నింగ్ లైవ్ ఉంది, మీరు ఎర్లీ మార్నింగ్ 7కి రావాలంటే వచ్చే టైంకు మీ బండి లేట్ రావడమా లేకపోతే నేను లేట్ రావడం, మొత్తం మీద ఒక అర్ధగంట లేట్ అయింది మనకు. ఇంకా ఈ రవాణా టైంలో లేట్ అయింది. ఆ టైంలో రామ్ నర్సయ్య ఎక్కడ దాకా కూర్చున్నాని నాకు తెలియకుండా నన్ను నా ఫోన్ ద్వారా నాకు తెలియకుండానే నన్ను ఇంటరాగేట్ చేయడం ఏంది? తప్పు కదా అది. కొంత తప్పు. ఇప్పుడు నా ఫోన్ ఉంటుంది, 100-1,000,000 పాటలు రాసుకొని ఉంటాయి, అలా రకరకాలు ఉంటా, నా ఫ్యామిలీ ఫోటోలు ఉంటాయి, నా పిల్లల ఫోటో అనేకం ఉంటాయి. నువ్వు ట్యాపింగ్ చేస్తే అన్ని నీ దాంట్లోకి వస్తాయి. ఖచ్చితంగా వచ్చిన తర్వాత నా స్వేచ్ఛను నువ్వు గుంజుకున్నట్టే కదా. అంతే కదా. ఇది 100 అది ఏ ప్రభుత్వం చేసినా, ఏ లీడర్ చేసినా, ఏ నాయకుడు చేసినా అది 100 దుర్మార్గమైనటువంటి చర్య. మనిషికి తెలియకుండానే ఒక మనిషిని చంపడం, హత్య చేయడమే. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి కూడా ఏమన్నాడంటే కేసీఆర్, మేడిగడ్డ కడితే ఇట్లా పర్రెలిప్పినాయంటే, ఇక గాయంత కడితే పర్రెలిప్పాయా అంటే ఏమన్నట్టు ఇది? అంటే ఇది అసహనానికి లోనై మాట్లాడినటువంటి మాట నా కేసీఆర్. ఇది ఒక మేడిగడ్డ అనేది ఒక కాళేశ్వరం కానీ ఒక సుందిళ్ళ కానీ అవి ఎలాంటి ప్రాజెక్టులు అంటే, ఒక ప్రాజెక్టు కనుక తెగిపోతే కొన్ని వందల గ్రామాలు ముంపుకు గురైతాయి, భారీ ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఇలాంటి విషయాలను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కేసీఆర్ మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, కేసీఆర్ మాట్లాడేది ఏది కూడా వాస్తవం కాదు, ఆయన పరిపాలన బాగలేదు, ఆయన కరెక్ట్ కాదని చెప్పి ప్రజలు ఇంకో తీర్పుని తీసుకురు. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు కదా ఊసరవెల్లి లెక్క. అయితే ఏం చేస్తానంటే, ఈ ఊసరవెల్లిని చూస్తున్నటువంటి ప్రజలు ఏవైతురు, ఆ ఊసరవెల్లి రంగులు బయట పెట్టుకుంటా పరిపాలన ఏం చేస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అనంటే, ఈ దేశంలో అతి తక్కువ సమయంలో 2-3 నెలల్లో వ్యతిరేకత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే రేవంత్ రెడ్డి సీఎం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే. ద సేమ్ టైం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేకమైనటువంటి తప్పులు చేసిండు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, ప్రజల్ని మోసం చేసిండు, కనీసం మినిస్టర్లకు కూడా అపాయింట్మెంట్ చేయలేనటువంటి పరిస్థితి, గద్దారన్న లాంటి వాళ్ళని గంటల కొద్ది కూర్చోబెట్టినటువంటి పరిస్థితి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఆయన శాపంగా తలిగి ఇలా ఇంట్లో కూర్చుండు. కాబట్టి ఆల్రెడీ మనం సత్యనపాము చంపనికి లేదు. సత్యనపాము చంపడానికి మనమేమో సత్తువలేని వాళ్ళం కాదు కదా. కాబట్టి దాన్ని ఇడిచిపెట్టాలి, అది అయిపోయింది, దాన్ని వదిలిపెట్టాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేయాలనేటువంటిదే ఇంటెన్షన్. కేసీఆర్ని మళ్ళీ మాట్లాడి మళ్ళీ మనమే తెర మీద తీసుకుని వచ్చేట్టు అవుతుంది. కాబట్టి మనమే తాళం వేసినాం కదా, తాళం తీయకుంటుంటే సరిపోయాయి అన్న.